అసలు డయాబెటిక్ ఉందని చెప్పడానికి కంప్లీట్‌గా టెస్ట్‌ల గురించి చెప్పమంటే అసలు ఏ టెస్ట్‌లు చేయించుకోవాలి? ఎన్ని అవసరం? ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, హెచ్బిఏవన్సీ 3 నెలల యావరేజ్ షుగర్ కూడా చేసుకుంటే మంచిది. 3 నెలల యావరేజ్ షుగర్ 3 మంత్స్‌కి ఒకసారి చేసుకుంటే మన ప్యాంక్రియాస్ ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. లిపిడ్ ప్రొఫైల్స్ కూడా ఇంపార్టెంట్. డయాబెటీస్ ఎఫెక్ట్ ప్రతి అవయవం మీద ఉంటుంది కాబట్టి, రక్తము గడ్డగట్టే గుణం డయాబెటీస్‌లో ఎక్కువైపోతుంది కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవడము, మరియు సీరం క్రియాటినిన్ కిడ్నీస్ మీద డయాబెటీస్ ఎఫెక్ట్ చూసుకోవడానికి సీరం క్రియాటినిన్, మైక్రో ఆల్బుమినూరియా ఇలాంటి టెస్టులు కూడా చేసుకుంటే మంచిది. ప్రతి డయాబెటిక్ పేషెంట్ ఇయర్కి ఒకసారి ఐ టెస్టింగ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే రెటీనా మీద డయాబెటీస్ ప్రభావం ఉంటుంది కాబట్టి చూపు మందగిస్తుందా ఇలాంటివి చూసుకోవడం ఇంపార్టెంట్. మరియు ఒక అల్ట్రాసౌండ్ అబ్డామెన్ ఇలాంటి మినిమం టెస్ట్లు, ఈసీజీ, 2D ఎకో, డయాబెటీస్ హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ఇలాంటి టెస్టులు కూడా చేసుకుంటే మంచిది. ఒక కంప్లీట్ డయాబెటిక్ ప్రొఫైల్ ఒక డయాబెటీస్ డాక్టర్ అన్న, జనరల్ మెడిసిన్ డాక్టర్, ఎండోక్రైనాలజిస్ట్ పర్యవేక్షణలో ఒక కంప్లీట్ డయాబెటిక్ ప్రొఫైల్ చేసుకుంటే మంచిదండి. జనరల్‌గా డయాబెటిక్ పేషెంట్‌ది ఎక్కువ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారు. ఎందుకు కిడ్నీ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది? డయాబెటీస్తో ప్రతి అవయవం మీద ఎఫెక్ట్ ఉన్నట్టు కిడ్నీస్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఇది రక్తంలో ఈ గడ్డగట్టే గుణం ఎక్కువైపోతుంది. మరియు ఈ కిడ్నీస్లో ఈ రక్తం ప్రసరణ సరిగా లేకుండా ఈ టాక్సిక్ సబ్స్టెన్సెస్ కిడ్నీస్లో అలానే ఉండిపోయి ఎక్స్క్రీషన్ కాకుండా ఈ క్రియాటినిన్ పెరిగిపోవడము, ఆల్బుమిన్స్ పెరిగిపోవడము ఇలాంటివి టాక్సిక్ సబ్స్టెన్సెస్ పేరుకుపోయి డయాబెటీస్ ఎక్కువ అవుతుందండి. అందుకని కిడ్నీస్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డయాబెటీస్ పేషెంట్స్ చాలా వరకు క్రియాటినిన్ పెరిగిపోయి డయాలసిస్ వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ మీద మనం చాలా కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఇందాక అన్నారు కంటి సమస్యలు ఎక్కువగా వస్తాయని. అలాంటి కంటి సమస్యలే కాకుండా చాలా మందికి చెవులకి సంబంధించినవి కూడా, అంటే ఈ చెవుడు అనేది కూడా చాలా మందికి ఈ మధ్య షుగర్ వల్ల వస్తుందని చెప్పేసి కూడా వింటున్నాము. సో ఎందుకు ఆర్గాన్స్లో ప్రతి ఆర్గాన్ దెబ్బతింటుందా? అదే అండి, డయాబెటీస్ వలన ఈ చెప్పినట్టు బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి అవయవంలో ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చూపు మందగించడంతో సహా ఒకవేళ ఆడిటరీ నర్వ్ ఇలాంటి వాటి మీద కూడా ప్రభావం ఉంటే కంపల్సరీగా వినికిడి శక్తి కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రతిదీ మనము టెస్ట్ చేసుకొని ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మనము నియంత్రణలో పెట్టుకోవాలి. రైట్. మనం ఇందాక డాక్టర్ మనం మాట్లాడుకున్నాం టైప్ 1, టైప్ 2 అండ్ థర్డ్ థింగ్ కూడా మీరు చెప్పారు డయాబెటిక్స్కి సంబంధించి. అసలు టైప్ 1, టైప్ 2 ఇవి ఎలా తెలుసుకుంటాం డాక్టర్? అంటే ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈయనకి టైప్ 1 డయాబెటిక్సా లేకపోతే టైప్ 2 అనేది మీరు ఎలా తెలుసుకుంటారు? అదే అండి, టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది ఎక్కువ వరకు చిన్నపిల్లలు రావడం, పుట్టుకతో రావడము, హెరిడిటరీగా రావడం జరుగుతుంది. దీంట్లో ఇన్సులిన్ అనేది సరిగా యాక్చువల్గా సెక్రీటే కాదు. అందుకని ఇన్సులిన్ ఉండదు కాబట్టి టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు కంపల్సరీగా ఇన్సులిన్నే ఇవ్వాలి. అందుకని ఇంజెక్షన్స్ కంపల్సరీగా టైప్ 1 డయాబెటీస్లో కంపల్సరీ అండి. ఈ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వరకు పిల్లలు ఉంటారు కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్స్, స్కూల్స్లో టీచర్స్ది ఇలా పెరిగిపోయి వాళ్ళని అంటే మోర్ దెన్ 4 times షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు గ్లూకోమీటర్తో. అలా ఈ టైప్ 1 డయాబెటీస్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉండదండి. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇతర సమస్యల వలన అంటే ఒబిసిటీ, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్ మరియు స్ట్రెస్ కండిషన్స్ ఎక్కువ ఉండడము, కొన్ని మందులతో కూడా డయాబెటీస్ వస్తుంది. దీన్ని టైప్ 2 డయాబెటీస్గా గుర్తించబడుతుంది. అంటే ఇతర కారణాల వలన వచ్చిన డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్గా చెప్పుకుంటాము. ఈ టైప్ 2 డయాబెటీస్లో మనము ఇన్సులినే కాదు టాబ్లెట్స్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మోతాదులో ఇన్సులిన్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనము టాబ్లెట్స్ ఇచ్చిన కంట్రోల్ అవుతుంది. కొందరికి ఓన్లీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో కంట్రోల్ అవుతుంది. సో టైప్ 1 ఆర్ టైప్ 2 ఈ రెండిట్లో అంటే కొంతమందికి వంశపారంపర్యంగా మీరు అన్నట్టు అది దాన్ని టైప్ 1లోకి తీసుకోవాలా, టైప్ 2లోకి తీసుకోవాలి? వంశపారంపర్యంగా వచ్చిన పేరెంట్స్ లైక్ మేనమామలు వీళ్ళందరికీ ఉంటే కూడా మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటారు. అదే అండి,
స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ ఉంటే, Hmm. పేరెంట్స్ కన్నా ఉంటే, లేకుంటే గ్రాండ్ పేరెంట్స్ కన్నా ఉంటే, లేకుంటే మేనమామలు ఇలా అంటే మన బ్లడ్ లైన్లో డయాబెటీస్ ఉంటే, సిబ్లింగ్స్కి డయాబెటీస్ ఉన్నా కానీ Hmm. డయాబెటీస్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. Hmm. అందుకని ఈ టైప్ 1 డయాబెటీస్ అయినా టైప్ 2 డయాబెటీస్ అయినా కొన్ని టెస్ట్లతో మనము పిల్లలకు రాగలుగుతుందా లేదా కూడా తెలుసుకునే ఇప్పుడు లేటెస్ట్ టెస్ట్లు, జెనెటిక్ టెస్ట్లు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి Hmm. ఆ టెస్ట్లు చేసుకుంటే నెక్స్ట్ జనరేషన్కి డయాబెటీస్ వస్తుందా లేదా తెలుసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. Hmm. ప్రతి డయాబెటిక్ పేషెంట్కి పిల్లలు డయాబెటీసే ఉంటారు, డయాబెటిక్ పేషెంట్సే పుడతారని ఎక్కడా లేదు. Hmm. కానీ ఒక పర్సంటేజ్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి డయాబెటీస్ చిల్డ్రన్ పుట్టే ఆస్కారం ఉంటుంది కాబట్టి Hmm. లైఫ్ స్టైల్ కరెక్ట్ ఉండి Hmm. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే మంచిగా ఉంటుందని డాక్టర్ సలహా ఇస్తారు. రైట్ డాక్టర్, మనం అనుకున్నట్టు ఇందాక పిల్లల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. ఈవెన్ పుట్టిన బేబీ దగ్గర నుంచి షుగర్ లెవెల్స్ ఉన్నప్పుడు మదర్ ఏ విధంగా వాళ్ళ మీద ప్రత్యేకించి కేర్ చూపించాలి? అంటే లైక్ టైప్ 1 అవుతుంది అప్పుడు వాళ్ళకి. టైప్ 1 అయినప్పుడు వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు మదర్ ఏ విధంగా కేర్ తీసుకోవాలి వాళ్ళ పట్ల? టైప్ 1 డయాబెటీస్లో పేరెంట్స్ది రెస్పాన్సిబిలిటీ చాలా పెరిగిపోతుందండి. దీంట్లో పిల్లలు చెప్పుకోలేరు కాబట్టి మనం లక్షణాలను చాలా కరెక్ట్గా చూసుకోవాలి. ఇంకా వాళ్ళు చెప్పలేరు కాబట్టి సిమ్టమ్స్ మనకు తెలియదు. అందుకని గ్లూకోమీటర్తో టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఒక 5 to 6 టైమ్స్ షుగర్స్ చెక్ చేసుకుంటూ ఓకే కరెక్ట్గా ఒక డయాబెటీస్ డాక్టర్, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళని చూసుకోవాలండి. మదర్ రెస్పాన్సిబిలిటీ చాలా పెరిగిపోతుంది, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, మరియు ఒకవేళ స్కూల్ వెళ్ళే చిల్డ్రన్లో టైప్ 1 డయాబెటీస్ ఉంటే కంపల్సరీగా టీచర్స్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా పెరిగిపోతుంది.